నెహ్రూ టెక్నాలజీ హైదరాబాద్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే హైదరాబాద్ లో మనకి ఆర్మీ ట్రైనింగ్ జరుగుతుంది కదా, ఇప్పుడు అక్కడికి అనేది వెళ్తున్నాము. నేను ఒక్కనే కాదు, నేను మా మావయ్య మా వదిన అనేది వెళ్తామని జరుగుతుంది మనకి. ఎందుకంటే అక్కడికి మా బావ అనేది ట్రైనింగ్ అనేది జరుగుతుంది అక్కడ. ఇప్పుడు మొత్తం మేము ముగ్గురు అనేది వెళ్తాం. ఇప్పుడు నేను ఫస్ట్ టైం మొత్తం హైదరాబాద్ అనేది మొత్తం ఏమన్నా ఏంటనేది మొత్తం మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను ప్రతి ఒక్కటిని. మీరు ఎక్కడ బ్లాగ్ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మనకి చాలా లాగ్స్ అన్ని పెడుతున్నాను మంచి మంచి. ఇంకా మీకు ముందు ముందు ఇంకా మంచి లాగ్స్ అన్ని వస్తాయి. మీరు ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అప్పుడు చాలా బాగుంటాం మనకి. ఇప్పుడు అనేది ర్యాపిడ్ అనేది పెట్టాము. ఇప్పుడు ఆటో అనేది వస్తుంది. ఇప్పుడు అనేది ఆటో వచ్చిన వెంటనే మనం అనేది వెళ్దాం. ఇంకా మొత్తం చాలా ఉంటాయి కదా హైదరాబాద్ లో, టీవీలో అడ్మినింగ్లు ఇస్తారు కదా, మీకు మొత్తం ఇప్పుడు అన్ని క్లియర్ గా చూపిస్తామని జరుగుతుంది. ఇప్పుడు మనకి ఫస్ట్ టైము నేను కూడా ఎలా ఉంటుంది ఏంటనేది నేను కూడా ఎగ్జైటింగ్ అనేది ఉన్నాను. ఫైనల్ గా అయితే మన ఆటో అయితే వచ్చేసింది మనకు అనేది. ఇక్కడ చాలా సెలుగు అనేది ఉంది మనకి. ఇప్పుడు అనేది ఆటో ఎక్కిన తర్వాత మీకు మొత్తం అంతా చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది. గైస్ ఫైనల్ గా అనేది ఆటో అనేది ఎక్కేసాము. నేను మా మావయ్య మా వదిన అనేది. మా మావయ్యకి తెలుసు మొత్తం చిన్నప్పుడు అనేది మా మావయ్యలు అనేది హైదరాబాద్ లో ఉండేవారు. నేను అనేది ఫస్ట్ టైం హైదరాబాద్ అనేది వస్తాం, అందుకని నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. తిరుగుతాం కూడా ఫస్ట్ టైం ఇట్లా అనేది. మీరు అక్కడ లాగిన్ స్కిప్ చేయకుండా చూడండి, ఇంకా మంచి మంచి లాగ్స్ అన్ని ఉన్నాయి మన ఛానల్లో. మీరు మొత్తం అంతా చూసి కామెంట్ చేయండి. అలాగే లాగ్ అనేది ఎండ్ వరకు చూసి కామెంట్ చేయండి మీ అందరికి ఎలా ఉన్నది ఏంటి అనేది. గైస్ ఇప్పుడు అనేది హైవే దగ్గరగా అనేది వచ్చేసాం. ఇప్పుడు హైవే ముందు థియేటర్ అనేది ఉంది అక్కడ. మనకి చాలా బాగుంది బయట నుంచి వస్తే లుక్. మనకి లోన్ అనేది చాలా బాగుంటది అంట. నేను ఎప్పుడు వెళ్ళలేదు, నేను మూవీస్ ఉన్నాను అనుకోండి. కాకపోతే ఇప్పుడు హైవే ఎక్కిన తర్వాత చూపిస్తాను మీకు. ఇప్పుడు మెట్రో అనేది ఎలాగెళ్తాయి ఏంటండి. అది ఇప్పుడే మెట్రో అనేది వెళ్తుంది పైనుంచి చూడండి. నేను కూడా ఫస్ట్ టైం చూస్తాం, ఎందుకంటే నేను హైదరాబాద్ వస్తాము ఫస్ట్ టైం కదా. మనకి మెట్రో అనేది సాధారణంగా ఎక్కడ ఉండదు, ఓన్లీ హైదరాబాద్ లో ఉంటుంది ఎక్కువ. మనకి విజయవాడలో కూడా చాలా తక్కువ. మనకి ఇప్పుడు హైదరాబాద్ మనకి ఫైనల్ గా అయితే హైవే మీదగానే వచ్చేసాము. చూడండి అక్కడ క్రౌడ్ కట్టేది అంటే చాలా ఎక్కువగా ఉన్నారు, ట్రాఫిక్ ఇది అంతానే. మనకి నైట్ టైం యూస్ వస్తే చాలా బాగుంది. మనకి ఇప్పుడు హైవే ఎక్కగానే మనకి కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ అనేది కనపడింది. మీరు ఎంతమంది వచ్చారో కామెంట్ చేయండి ఆ షాపింగ్ మాల్ లోకి. నేను అనేది భీమవరంలో వెళ్ళాను, భీమవరం కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కి. లూలు మాల్కి వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి. నేను లూలు మాల్ వీడియో అనేది పెట్టాను కదా మొన్న. లూలు మాల్ అనేది చాలా బాగుంది. ఫస్ట్ టైం లూలు మాల్లోకి కూడా వెళ్తాము. మనకు తరణి తిరుగు ఇంకా అనేది వెళ్ళిపోదాం. ఇంకా మీరు అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లాగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. మీ అందరికీ ఎలాగుంది ఏంటనేది కామెంట్ అనేది చేయండి. అలాగే లైక్ చేయండి. స్క్రీన్ మీద కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీకు ఏంటంటే మంచి మంచి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మీకు మంచి మంచి వీడియోస్ అన్ని వస్తాయి. మనకి వీక్ 2 or 3 అనేది వస్తాయి గ్యారంటీగా. నెహ్రూ టెక్నాలజీ హైదరాబాద్. అనుకుంటా ఎప్పుడు అక్కడ దగ్గరికి వెళ్ళిపోయిందా మరి. సాయంత్రం వెళ్దాం స్ట్రీట్ షాపింగ్. షాపింగ్ ఏం షాపింగ్? స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. ఇంకెందుకు మనం తెచ్చేసింది స్టీల్ సామానం ఉంటుంది కదా, ఒక ప్లేట్ కొనాలి. అవునా, ఇది ఓపెన్ అయిందా?
గైస్ ఇక్కడ ఏంటనుకున్నారా, క్రోడ్ అనేది మనకి ఇక్కడ ఫ్రూట్స్ మార్కెట్ అనేది ఉంది అక్కడ. దాని గురించి క్రోడ్ అనేది కూడా చాలా ఎక్కువగా అనేది ఉంది. చూడండి మనకి చాలా తక్కువ వస్తాయేమో ఫ్రూట్స్, దాని గురించి అనేది జనం కూడా ఎక్కువగా అనేది ఉన్నారు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఎంత బాగుంది. పర్వాలా ఇదే కదా ఇంకా మంచి పోలేదు అంకుల్ గారు, ఇంకా మంచి పోలేదు కదా. గైస్ అక్కడ బ్రిడ్జ్ పైన చూస్తుంది వ్యూ అనేది చాలా బాగుంది. అక్కడ మంచిగా ఉంది ఇదంతానే. మీకు ఎలాగనిపిస్తుందో కామెంట్ అని చేయండి. మనకి చూస్తే చాలా మంచిగా ఉంది లొకేషన్ కట్టి, ఇదంతా ఫొటోస్ కట్టి ఇదంతా చాలా బాగుంటది. మీకు అవి కూడా మొన్న ఫోటోస్ దిగిన పోస్ట్ చేస్తున్నా ఆల్రెడీ యూట్యూబ్ లో కూడానే. మీరు అందరు కామెంట్లు కూడా చేశారు, లైక్స్ కూడానే. ఇప్పుడు వీడియో అనేది పోస్ట్ చేస్తాను లేట్ అయింది, ఎందుకంటే మనకి మధ్యలో ఇంకా చాలా జాతరలు కానీ బర్త్డేస్ కానీ ఇంకా మంచి మంచి టూర్ లాగ్లు అన్ని పెడతాం జరిగింది. దాని గురించి ఇన్ని రోజులు అనేది గ్యాప్ వచ్చింది. ఆ లాగ్కి ఈ లాగ్కి లూలుమాల్ కూడా పెట్టేశాను ఆల్రెడీ. అందుకే నాకు కూడా లూలుమాల్ కూడా ఏమి వాయిస్ అనేది ఇవ్వలేదు నేను. దాని గురించి మీ అందరికి తెలుసు కాబట్టి మీరు ఇది అనేది చాలా బాగుంది అక్కడ అనేది ఏంటనేది కామెంట్ చేయండి. అక్కడ మనకి చాలా మంచి మంచిగా అనేది బిల్డింగ్స్ కానీ ఆఫీసులు కానీ ఇదంతా ఉన్నాయి ఇక్కడ. మనకి ఇదంతా ఆఫీస్ అనుకో ఇదనేది. మీరు కామెంట్ చేయండి, తెలిసిన వాళ్ళు అందరూ. నేను ప్రతి ఒక్కటి మీరు కామెంట్ చేయండి, నేను అనేది తెలుసుకుంటాను. మనకి ఇది అనేది నోఎక్స్ హైదరాబాద్ అనేది ఉంది. గైజ్ ఇప్పుడు ఫ్లైవేర్ అనేది ఎక్కాం కదా, ఇది అనేది 5 కిలోమీటర్స్ అనేది ఉంటదంట ఈ బ్రిడ్జ్ అనేది మొత్తం. మనకు ఇప్పుడు అనేది అంకుల్ గారు చెప్తున్నారు మాకు తెలియని ప్రతి ఒక్కటిని. మనకి అలాగే వ్యూ అనేది చూస్తుంటే చాలా బాగుంది. వచ్చేది చూస్తుంటే మీకు ఏం కనపడుతుందో లేదు, నాకైతే కనపడట్లేదు. మొత్తం మంచిదే కట్ట ఇదంతా చాలా బలగానైతే అంటుంది వ్యూ. మనకి అలాగే ఫ్రంట్ అనేది చూసుకుంటే అక్కడ అపార్ట్మెంట్స్ అన్ని ఉన్నాయి కదా, చాలా పెద్ద పెద్దవి. మనకి అవన్నీ చాలా బాగా అంటున్నాయి. అక్కడ మా ఇంటి నుంచి అన్ని అయ్యి అనుకున్నాము, అవి కాదంట. మనకి అవి ఇంకా చాలా పెద్దగానే. దాన్ని మీకు పోస్ట్ చేశాను కదా పోస్ట్ లో ఫోటోలు, మీరు దాంట్లో చూస్తే తెలుస్తుంది. మనకి ఇక్కడ మొత్తం రోడ్డు మధ్యలో మంచిగా మొక్కలు కానీ ఇదంతా గార్డెన్ కట్టి ఎప్పటికప్పుడు నీట్ గా అనేది క్లీన్ చేస్తున్నారు ప్రతిరోజు. హైవే మనకు కూడా క్లీన్ చేస్తారా కాదు, ఇక్కడ డైలీ అనేది క్లీన్ చేస్తామని జరుగుతుంది అక్కడ. మనకైతే చెట్లు కానీ ఇదంతా చూస్తుంటే చాలా బలంగా ఉంది. మనకి మార్నింగ్ కాబట్టి కొద్దిగా ట్రాఫిక్ ఇదంతా తక్కువగా ఉంది. సండే ఒకటి మనకి చూసారా దగ్గర నుంచి చూపిస్తున్నాను. దాదాపుకి 20 ఫ్లాట్స్ 30 ఫ్లాట్స్ వరకు అనేది ఉంటది. మనకి హైట్ కూడా చాలా ఎక్కువగా అనేది ఉంది. మీరు చూడండి, మీకు అలాగంటున్నా లేదు కానీ మాకు అనేది వ్యూ అనేది చాలా మంచిగా అనేది అంటుంది. దగ్గరగానే చూపిస్తున్నాను మీకు. 30 ఫ్లాట్స్ వరకు అనేది ఉంటది కంపల్సరీగా. మీరు కామెంట్ చేయండి ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయి ఏంటి అనేది. ఇంకా ఆ అపార్ట్మెంట్ లో చిన్నప్పుడు కట్టినట్టు ఉన్నాయి. ఇది ఇంకా పూర్తవలేనట్టుంది అపార్ట్మెంట్. సొంత లిఫ్ట్ ఆగిపోతుంది. మామూలుగా ఎన్ని స్టేర్లు 30 ఉంటాయి అనుకుంటా. జనాలు పడతారు. ఈ వీడియో పెడితే పెచ్చి పెచ్చి కన్నా చూస్తారా. అపార్ట్మెంట్స్ ఇది అనేది విశ్వరా హాస్పిటల్స్. ఇది
చాలా బాగా చూస్తారంట ఈ హాస్పిటల్లో. మీ ఎవరికన్నా ఏమన్నా బాగోలేకపోతే ఈ హాస్పిటల్కి వచ్చి అనేది చూపించుకోండి. మనకి చాలా ఫేమస్ కూడా అంట హైదరాబాద్ లో. మీ ఎవరికన్నా ఆరోగ్యంగా ఏమన్నా బాగోలేకపోతే ఈ హాస్పిటల్కి వచ్చి ఒకసారి కలవండి డాక్టర్స్ అందరినీ. అరే నువ్వు అవన్నీ మళ్ళీ నాకు పంపించాయి. అయిపోయిన కావాలంట. అంకుల్ గారు కంపెనీస్ కూడా ఇటే వెళ్తారా? కంపెనీస్ ఇన్ఫోసిస్ ఆ కంపెనీస్. మరంతే డ్రైవింగ్ అందరూ అంతే. ఒకసారి తప్పు చూపించదు. ఒకదాన్ని నమ్మచ్చు ఒకదాన్ని నమ్మకూడదు. ఒకరిని అయితే ఎక్కడ బ్రిడ్జ్ మీద నుంచి కింద పడిపోయారు కారులో. ముగ్గురు చచ్చిపోయారు అప్పుడు. మైండ్ ప్లేస్ హాస్పిటల్ డబ్బేసి పెద్దమంటే బ్రాండ్ గెలాక్సీ కంపెనీ. గెలాక్సీ ఇదే. తీసుకోవాలి కానీ పోతే ఏం పడుతుంది హైదరాబాద్లో ఏంటినే. రోజు రోజు తిరిగినా సరిపోదు. ఏం రోజా బాబు. అన్ని తీయాలని నెల పడితే డబ్బులు కరెక్ట్గా అవుతాయి. నెల కలపన ఒక 50,000 అయిపోతాయి నెలలో. 50,000 మన ఖర్చు పెట్టిందని పెట్టుంటే అవి ఒక రోజులు అయిపోవచ్చు. లేకపోతే ఎలా కాలితే అలా ఖర్చు పెట్టుకోవచ్చు. మన ఇష్టం. ఖర్చు పెట్టిందని పెట్టుంటాడు. ఎంత పొల్యూషన్ కారణం ఈ చెట్లు. ఈ చెట్లు ఉన్నాయి కాబట్టి పొల్యూషన్ తగ్గుతుంది. అప్పుడు కార్ కింద పడింది కదా. ఇదా మరి ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నారు మరి. ఎందుకే యాక్సిడెంట్ అంతే కట్టాలి మరి.
గ్యాస్ ఇంకా వీడియో అనేది ఎండ్ వరకు అనేది వచ్చేసింది. ఎన్నట్టు మొత్తం అంతా అయిపోలేదు. పార్ట్ 1 ఎండ్ వరకు అనేది వచ్చింది. ఇంకా 1 పార్ట్ రావచ్చు, 2 పార్ట్స్ అన్నా రావచ్చు, చెప్పలేము. వీడియో చూసి పెడతాను నేను అనేది. మీ అందరికి ఎలాగన్నా ఏంటనేది కామెంట్ అనేది చేయండి. అలాగే ఇంకా పార్ట్స్ అని ఇంకా ఫాస్ట్ అనేది వస్తాయి, లేట్ అవ్వ. మీ అందరికి ఎలాగుండి ఏంటంటే కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్, నెక్స్ట్ వ్లాగ్ లోకి వెళ్తాం. బై.